వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. మొన్న హన్మకొండలో అడిషనల్ కలెక్టర్ వెంకటరామరెడ్డి ఘటన మరొక ముందే నిన్న రంగారెడ్డి జిల్లాలో ఒక ఇగో జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో 100 కోట్ల ఆస్తులు బయటకు వచ్చినాయట. చూద్దాం. అక్రమాస్తులు రూపాయలు 100 కోట్లు. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. మధుసూదన్ బంధువులు స్నేహితులు ఇళ్ల సహా 7 ప్రాంతాల తనిఖీలు. ఫామ్ హౌలు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తింపు. కుటుంబ సభ్యుల పేరుపై 2 షెల్ కంపెనీలు. భారీగా నగదు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం. ఏందండి ఇది? తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులారా, మీరు ఎటు పోతున్నారు? మీరు మీ ఆలోచన విధానం ఏమిటి? మీరు చేసే పని ఏందండి? గీత మీకు గవర్నమెంట్ నెల మీకు 1 లక్ష జీతం ఇచ్చేది ఎందుకండి? అంటే ఏ రిజిస్ట్రేషన్ చేసినా కూడా, ఏది జరిగినా కూడా ఖచ్చితంగా మీరు 20,000, 30,000, 50,000, 1,00,000, 2 లక్షలు, ఇంకా అనాధికారిక లేఅవుట్లు, వెంచర్లు చేస్తే కోట్లాది రూపాయలు కొల్లగొట్టి లాస్ట్కు మీరు 100 కోట్లు సంపాదించడం, ఏసీబీ రైల్లో దొరికిపోవడం, ఉన్న జాబ్ పోతుంది, పోయి జైల్లోకి చూడడం. ఎందుకని కక్కుర్తి? ఇది ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్థలాలను కూడా వీళ్ళు ఎకరాలు, 100 ఎకరాల కొద్ది వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసిర్రు. చేయలేదా? ఈరోజు హైదరాబాద్లో 50% ల్యాండ్స్ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. మొన్న ఒక 10 days ముందు జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా చెంగిచెర్లో గవర్నమెంట్ భూమిని కబ్జా చేయడం జరిగింది. దీనిలో మీ ప్రభుత్వ ఉద్యోగులు హస్తం లేదా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదా? రాను రాజగురం గారినట్టు మీరు చదువుకున్న వాళ్ళే మీరు ఇటువంటి చేస్తే విరవల్ల పరిస్థితి. కంచె చేను వేసినట్టు మీరే ఇలాంటి పనులు చేస్తే ప్రజల సొమ్మును, ప్రభుత్వం చెందాల్సినటువంటి భూములను ఎవరు కాపాడుతారండి? ఓన్లీ హైదరాబాద్ కాదు, తెలంగాణ మొత్తంలో కొన్ని వేల ఎకరాలను ఎంఆర్ఓలు కానీ, సబ్ రిజిస్టర్ కానీ అక్రమ రిజిస్టర్ చేసి 100 కోట్లు సంపాదించారు. తెలంగాణలో చాలా ఉన్నాయి. వరంగల్లో కానీ, జనగాంలో కానీ, చేర్యాల్లో కానీ, సిద్దిపేటలో కానీ ఇవన్నీ ఎంఆర్ఓ కానీ, సబ్ రిజిస్టర్ కానీ కనుసన్నలో జరిగినాయి. వీటికన్నిటి బాధ్యత వీళ్ళే వహించాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సబ్ రిజిస్టర్ కానీ, జాయింట్ సబ్ రిజిస్టర్ కానీ, ఆర్డీఓలు, కలెక్టర్, ఎంఆర్ఓలు, ఎస్పీలు, సిపిలు అందరి మీద ఒకేసారి ఏసీబీ గారిని విజిలెన్స్ రైట్స్ చేసి వాళ్ళ అక్రమాస్తులు బయట తీసుకురావాలని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు మరి నెలకు 2-3 లక్షలు వచ్చే శాలరీ వచ్చే మీరే ఇటువంటి కక్కుర్తిపడి ఇటువంటి వ్యవహారం చేస్తే రోజు కూలి పనికి వెళ్ళి 500, 600 సంపాదించినటువంటి దినసరి కూలీల పరిస్థితి ఏందండి? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మీకు. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా కూడా, ఎవరు ప్రోత్సహించినా కూడా తీవ్రంగా ఖండించాలని మేము కూడా కోరుకుంటున్నాం.